హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా 6వ సెక్షన్ అయినటువంటి గవర్నెన్స్ అండి, పరిపాలన గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడి నుంచి కంపల్సరిగా 1 నుంచి 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మొదటగా చెప్పేటువంటి టాపిక్ అనేది లాస్ట్ టైం జరిగినటువంటి గ్రూప్ 4లో డైరెక్ట్ ప్రశ్న అనేది రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాలనైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క డిజిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేసి 2014 జూన్ 2వ తేదీ నాడు ఆవిర్భవించడం జరిగింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల సంఖ్య వచ్చేసి 33, రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 76 అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి ప్రశ్న రావచ్చు. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 76, మండలాలు వచ్చేసి 620 అండి. మనకు సర్వేలో పేర్కొన్నటువంటి మండలాల సంఖ్య వచ్చేసి 620 అని గుర్తుంచుకోండి. జిల్లా పరిషత్తులు వచ్చేసి 32 అండి. ప్రస్తుతం 33 జిల్లాలు ఉంటే ఒక హైదరాబాద్ మినహా 32 జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి జిల్లా పరిషత్తులు ఉండడం జరిగాయి. అదేవిధంగా మండల పరిషత్తులు వచ్చేసి 540 అండి. చాలా చాలా ఇంపార్టెంట్. మండల పరిషత్తులు వచ్చేసి 540 ఉండగా గ్రామ పంచాయతీలు వచ్చేసి 12,769 గ్రామ పంచాయతీలు అనేవి ఈరోజు తెలంగాణలో ఉండడం జరిగాయి. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లు వచ్చేసి 13 ఉండడం జరిగాయి. అదేవిధంగా మున్సిపాలిటీస్ వచ్చేసి 129 అండి. ఇక్కడ నుంచి కూడా ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య ఎంత అంటే మాత్రం 13 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మున్సిపాలిటీస్ ఎన్ని అంటే 129 అని గుర్తుంచుకోండి. కంటోన్మెంట్ బోర్డులు వచ్చేసి కేవలం 1 మాత్రమే ఉండడం జరిగింది. అదేవిధంగా పట్టణాభివృద్ధి సంస్థలు ఈరోజు తెలంగాణలో ఉడాస్ అని పిలుస్తున్నాం. అవి ప్రస్తుతం 10 ఉండడం జరిగాయి. అదేవిధంగా పట్టణ స్థానిక సంస్థలు అండి, అవి 142 ఉన్నాయి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అర్బన్ లోకల్ బాడీస్ ఎన్ని ఉన్నాయి తెలంగాణలో అంటే 142 అని గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి ప్రశ్న కంపల్సరీ రావడానికి అవకాశం ఉంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన పోర్టల్ మరియు మొబైల్ యాప్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఎన్నికల హామీలో భాగంగా 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఒక వాగ్దానం అయితే ఇవ్వడం జరిగింది. అలాంటి 6 గ్యారంటీల పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం కోసమై ఈ యొక్క ప్రజాపాలన పోర్టల్ మరియు మొబైల్ యాప్ని అయితే రూపొందించింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటండి, ప్రజావాణి అనేటువంటి ఒక ఫిర్యాదు పరిష్కార వ్యవస్థనైతే ఏర్పాటు చేశారండి. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ప్రజలు తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వానికి విన్నవించేందుకోసమై ఒక వేదిక ఉండాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల కోసమై ప్రజావాణి అనేటువంటి ఒక ఫిర్యాదు పరిష్కార వ్యవస్థనైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి మంగళవారం మరియు శుక్రవారంలో ప్రజలు తమ యొక్క ఫిర్యాదులను సమర్పించవచ్చు. కాబట్టి ఏ తేదీలలో లేదా ఏ వారాలలో ఫిర్యాదులు సమర్పించవచ్చు అని అడగవచ్చు. కాబట్టి మంగళవారం మరియు శుక్రవారం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈటల్ ప్రాజెక్ట్ అండి. దీని యొక్క అబ్రివేషన్ గుర్తుంచుకోండి, ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ అగ్రిగేషన్ అండ్ అనాలైసిస్ లేయర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ అబ్రివేషన్ కూడా అడగవచ్చు. కాబట్టి ఈ యొక్క అబ్రివేషన్ అయితే గుర్తుంచుకోండి. ఇది ఎందుకోసం రూపొందించారు అంటే దేశవ్యాప్తంగా అందించినటువంటి పౌర సేవలు ఏవైతే ఉంటాయో వాటిని అంచనా వేయడానికి ఏర్పాటు చేయబడిన వేదికనే ఈటల్ ప్రాజెక్ట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. అబ్రివేషన్ అడగవచ్చు లేదా అది ఎందుకోసం ఏర్పాటు చేశారని అడగవచ్చు. ఇక ఈ ఆఫీస్ ప్రాజెక్ట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆఫీస్ ప్రాజెక్టు దీనిని 2015 డిసెంబర్ 6వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ఎవరి సహకారంతో ఏర్పాటు చేశారంటే ఐటీఈ అండ్ సి డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎన్ఐసి న్యూఢిల్లీ, ఎన్ఐసి హైదరాబాద్ సహకారంతో ఈ యొక్క ఈ ఆఫీస్ అనేటువంటి ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఈ ఆఫీస్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫీసులో కాగితం అవసరం లేకుండానే పారదర్శకత సామర్థ్యాన్ని పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఈ ఆఫీస్ ప్రాజెక్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. అది ఎప్పుడు తీసుకొచ్చారని అడగవచ్చు. 2015 అని గుర్తుంచుకోండి. ఎవరి సహకారంతో అని కూడా అడగడానికి అవకాశం అనేది ఉండడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణ కోసమై గతంలో ధరణి అనేటువంటి ఒక సమగ్రమైన భూమి రికార్డుల అభివృద్ధి నిర్వహణ వ్యవస్థనైతే తీసుకురావడం జరిగింది. అయితే అందులో అనేక లోటుపాట్లు కూడా ఉన్నాయని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క ధరణి సమస్యను పరిష్కరించే ఒక
అత్యున్నతమైనటువంటి దానికి ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి భూ రికార్డుల నిర్వహణ కోసమై ఉన్నటువంటి ధరణిలో దాదాపుగా 35 లావాదేవీలను అదేవిధంగా 11 సమాచార మాడ్యూల్స్ అనేవి అందుబాటులో కలవండి. చాలా ఇంపార్టెంట్. ధరణి అనేటువంటి ఒక పోర్టల్లో 35 రకాల లావాదేవీలు అదేవిధంగా 11 సమాచార మాడ్యూల్స్ అనేవి అందుబాటులో కలవు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి మరొక అప్లికేషన్ ఏంటి అంటే ఆర్టీడీఏఐ అండి. చాలా ఇంపార్టెంట్. దాని యొక్క అబ్రివేషన్ గుర్తుంచుకోండి. రియల్ టైమ్ డిజిటల్ అథెంటిఫికేషన్ ఆఫ్ ఐడెంటిటీ. మరొకసారి చూడండి, రియల్ టైమ్ డిజిటల్ అథెంటిఫికేషన్ ఆఫ్ ఐడెంటిటీ అండి. ఇది ఎందుకోసం తీసుకొచ్చారు తెలంగాణ ప్రభుత్వం అంటే ఇది టెక్ డ్రైవన్ పెన్షన్ ధృవీకరణ వ్యవస్థ అండి. అంటే వ్యక్తిగతంగా ఎవరైతే పెన్షన్ తీసుకోవడానికి రాలేని వ్యక్తులను ముఖ గుర్తింపు టెక్నాలజీ ద్వారా గుర్తించేటువంటి ఒక టెక్నాలజీ ఈ యొక్క ఆర్టీడీఏవై అండి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారంటే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్టీడీఏవై అనేది క్రింది దేనికి సంబంధించిందని అడగవచ్చు. కాబట్టి ఇది టెక్ డ్రైవన్ పెన్షన్ ధృవీకరణ వ్యవస్థ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీని గురించి మనం గతంలోనే డిస్కస్ చేసాం. దానికి సంబంధించి డీప్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా సిటిజన్ బడ్డీ అండి. ఇది కూడా ఈసారి ఎక్స్పెక్ట్ చేయవలసినటువంటి ఒక అప్లికేషన్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని పట్టణ స్థానిక సంస్థలలో ప్రజలకు పురపాలక సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సిడిఎంఏ వారు ఈ యొక్క యాప్ను అయితే విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి సిటిజన్ బడ్డీ అనేటువంటిది దేనికి సంబంధించిందని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజలకు పురపాలక సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సిటిజన్ బడ్డీని అయితే తీసుకొచ్చారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటండి ఆర్టీఏఎం వ్యాలెట్ అండి. ఆర్టీఏఎం వ్యాలెట్ అండి. దీనిని ఎందుకు తీసుకొచ్చారు అంటే మాత్రం దీనిని తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి రవాణా శాఖ వారు ఈ యొక్క ఆర్టీఏఎం వాలెట్ని అయితే అభివృద్ధి చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు వాహనాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన వాహన పత్రాలను భద్రపరచడం కోసం, అంటే డిజిటల్ రూపంలో భద్రపరచడం కోసమై ఈ యొక్క ఆర్టీఏఎం వ్యాలెట్ని అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి అన్ని ముఖ్యమైనటువంటి వాహన సర్టిఫికేట్లను డిజిటల్ కాపీ రూపంలో ఈ యొక్క ఆర్టీఏఎం వ్యాలెట్లో భద్రపరచుకోవచ్చు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. మరొకటండి ఐ టీమ్స్. చాలా ఇంపార్టెంట్. దీని యొక్క అబ్రివేషన్ కూడా అడగవచ్చు. ఐ టీమ్స్ అనేది ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్ అండి. చాలా ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి, ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్ అండి. ఇది టీజీఎస్ఆర్టీసీకి సంబంధించి బస్సు టికెట్ల ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకోసమే రూపొందించినటువంటి కార్యక్రమమే ఐ టీమ్స్ అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, టీజీఆర్టీసీ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి గమ్యం యాప్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. గమ్యం యాప్ అండి. బస్సులకు సంబంధించి రాకపోకల గురించి, అదేవిధంగా బస్సును ట్రాక్ చేసుకోవచ్చు, అదేవిధంగా బస్ స్టాండ్ల స్థానం మొదలైనవి తెలుసుకునేందుకోసమై ఆర్టీసీ వారు రూపొందించిన యాపే గమ్యం యాప్ అండి. చాలా ఇంపార్టెంట్. మరొకటండి టీ సవారీ యాప్ అండి. టీ సవారీ యాప్ అండి. దీనిని ఎవరు రూపొందించారంటే ఎలాంటి మెట్రో రైలు వారు, హైదరాబాద్ వారు అభివృద్ధి చేసినటువంటి యాపే ఇక టీ సవారీ యాప్ అని గుర్తుంచుకోండి. పట్టణ ప్రయాణాన్ని క్రమబద్ధీకరించేందుకోసమై రూపొందించిందండి. కాబట్టి అడుగుతారండి, ఇటీవల తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా పేర్కొన్నటువంటి టీ సవారీ యాప్ను ఎవరు రూపొందించారంటే చాలామంది ఆర్టీసీ వారని కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఎలాంటి మెట్రో రైలు వారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక యాప్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం హాక్ ఐ అనేటువంటి యాప్ అండి. ఇది దీనిని తెలంగాణ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి యాప్ అండి. ఎందుకోసం అంటే ప్రజలు తమపై జరిగిన నేరాలను మరియు అనుమానాస్పద కార్యక్రమాలను నేరుగా పోలీసులకు నివేదించేందుకోసమై రూపొందించినటువంటి యాప్ అండి. చాలా ఇంపార్టెంట్. ప్రజలు తమపైన జరిగినటువంటి ఏవైతే నేరాలు ఉంటాయో ఆ నేరాలను ఈ యొక్క అప్లికేషన్ ద్వారా డైరెక్ట్గా తమ యొక్క ఫిర్యాదులను చేసుకునేటువంటి అవకాశం అనేది ఈ యొక్క యాప్ ద్వారా కల్పించడం జరిగింది. ఇక మరొకటండి సైబర్ కాంగ్రెస్ ప్రాజెక్ట్. చాలా ఇంపార్టెంట్. సైబర్ కాంగ్రెస్ ప్రాజెక్ట్ అండి. ఇది షీ టీమ్ తెలంగాణ వారు రూపొందించినటువంటి దాన్ని గుర్తుంచుకోండి. షీ టీమ్ తెలంగాణ పాఠశాల వయసు గల పిల్లలకు అవగాహన కల్పించేందుకోసమై ఈ సైబర్ 3 అనేటువంటి ఒక శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. కాబట్టి సైబర్ కాంగ్రెస్ ప్రాజెక్ట్ అనేది దేనికి సంబంధించిందని డైరెక్ట్గా అడగవచ్చు. కాబట్టి తెలంగాణ పాఠశాల వయసు పిల్లలకి అవగాహన కల్పించేందుకోసమై రూపొందించినటువంటి కార్యక్రమం అండి. ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ అండి. ఉన్నతి కార్యక్రమం అండి. ఉన్నతి కార్యక్రమం. దీనిని ఎందుకు తీసుకొచ్చారంటే ఖైదీలను సంస్కరించేందుకోసమై మరియు ఖైదీలు మరీ అదే
అదే తప్పులను గనక మళ్ళీ చేయకుండా ఉండడం కోసం, అంటే ఖైదీలను సంస్కరించేందుకోసమై మరియు పునరావృతమైన రేట్లను తగ్గించడం కోసమై తెలంగాణ జైళ్లలో మొట్టమొదటి కార్యక్రమంగా ఉన్నతి కార్యక్రమాన్ని తెలంగాణ పోలీసులు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఉన్నతి కార్యక్రమం అనేది క్రింది వాణిలో దేనికి సంబంధించిందని అడగవచ్చు. కాబట్టి ఖైదీలను సంస్కరించేందుకోసమై మరియు పునరావృత రేట్లను తగ్గించడం కోసమని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటి ప్రైడ్ ప్లస్ సెల్ అండి. ప్రైడ్ ప్లస్ సెల్ ఇది దేనికి సంబంధించిందంటే ట్రాన్స్జెండర్లు LGBTQIA+ హక్కులను రక్షించాలనే ఉద్దేశంతో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగంలో దీనిని రూపొందించారండి. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రైడ్ ప్లస్ సెల్ అనేది క్రింది వారిలో ఎవరికి సంబంధించిందని డైరెక్ట్ ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ట్రాన్స్జెండర్లు LGBTQIA+ హక్కులను రక్షించాలనే ఉద్దేశంతో తెలంగాణ పోలీసులు రూపొందించారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటి భరోసా మాడ్యూల్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు సమాజంలో అనేక వేధింపులకు గురయ్యేటువంటి మహిళలను, పిల్లలను మరియు వారికి సహాయంగా పనిచేయడం కోసమై చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకొని, సమాజంలో అనేక రకాల వేధింపులకు గురయ్యేటువంటి మహిళలకు, పిల్లలకు సహాయకంగా పనిచేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సహాయ కేంద్రమే భరోసా మాడ్యూల్ అండి. ఇవన్నీ ఈ రోజుకు సంబంధించినటువంటి గవర్నెన్స్, పరిపాలనకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను ఒకే వీడియో రూపంలో చాలా తక్కువ సమయంలో తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఇందులో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ థీమ్స్ని అయితే ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి దీంతో గవర్నెన్స్ టాపిక్ అయిపోయింది. మనకి ఇక మిగతా కొన్ని అంశాలతో మాత్రమే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది ఉండడం జరిగింది. అది పూర్తయితే మనకు సర్వే అనేది పూర్తి కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.